నీకు తత్కాల టికెట్ బుక్ అవ్వకపోవడం ఏంట్రా? నువ్వు చాలా ప్లాన్లు కొంటావే, అసలు ఏం జరిగింది? ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి నెట్ స్లోగానే ఉంది. దానికి తోడు పవర్ వచ్చిపోవటం, ఈ కేబుల్ ప్రాబ్లం ఒకటి. సిగ్నల్ ప్రాబ్లంగా ఉంటే అది కేబుల్ కూడా 2 సార్లు పీక్ పెట్టా. ఎస్సిటిసి రిఫ్రెష్ కొడితే లాగిన్ పేజీ విపరీతంగా తిరగటం మొదలుపెట్టింది. టికెట్ కన్ఫర్మ్ అవ్వదని పిక్ చేసింది. లాగిన్ అవ్వాలనుకుంటున్నాను, డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను, పేమెంట్ చేయాలనుకుంటున్నాను, కానీ టికెట్ కన్ఫర్మ్ అయితే బాగుంది అనుకుంటున్నాను, కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. అప్పుడు వచ్చేటప్పుడు జియో సిమ్ తీసుకుని ఫోన్ తీసుకోవటం, జియో సిమ్ వేయటం, తత్కాల టికెట్ బుక్ చేయటం ఏదో కమ్మన్ పోలాగా తెలుస్తుంది అంతే. నా ఫ్రెండ్స్, మా రూమ్మేట్స్ ఎవరికి టికెట్లు లేవు, మేమింటికి వెళ్ళలేమేమో, దీపావళి పండుగ చేసుకోలేమేమో, పోయిన సంవత్సరం టపాసులు కాల్చలేమేమో, కాకరొత్తులు కాల్చలేమేమో, పూల పట్లాలు తిప్పలేమేమో. ఇదే మైండ్లో రన్ అవుతుంది అంతే. రిజర్వేషన్ లేనప్పుడే తెలుస్తుంది ప్రయాణం బాధ. పండుగ చేసుకున్నప్పుడే తెలుస్తుంది ఆ బాధ. నిజమే, నా కోసమే కాదు, మా వాళ్ళందరి కోసం తెచ్చాడు అతను జియో సిమ్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మన అమ్మాయికి తెలుసుంటే మరో 3 నెలలు జియో సర్వీస్ ఫ్రీగా ఇచ్చేవాడు. బ్రో, మీ నెట్వర్క్లో అయితే ఏం చేసేవాళ్ళు? మా నెట్వర్క్తో నార్మల్ టికెటే బుక్ చేయలేము, తత్కాల్ టికెట్. కామెడీయా బ్రో?